హాయ్ అండి, దిస్ ఈజ్ సురేష్. అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మీకు నేను ఆల్రెడీ తెలుసు. మీ సురేష్ ఎందుకంటే ఆల్రెడీ మనకి యూట్యూబ్ లో చాలా మంచి వీడియోస్ మీకు ఇంతకు ముందు నేను రైతుల గురించి చెప్పాను. ఇప్పుడు కూడా ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే వరి పంట గురించి. వరి పంట గురించి ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఏదైనా మీకు డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 6301133209. నా స్క్రీన్ మీద కూడా ఈ నెంబర్ అనేది వస్తుంది. సో ఈ రోజు మనం చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఏంటంటే ఆప్సా 80. ఈ ఆప్సా 80 వరి పంటలో రైతుకి పెట్టుబడి తగ్గించి దిగుబడి ఎలాగ పెరుగుతుంది అనేది మీకు నేను వండర్ఫుల్ డెమోన్స్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వబోతున్నాను. ఎందుకంటే సైంటిస్టుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఈ రోజు నేను అందజేస్తున్నాను. కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకుందాము. సో వరి పంటలో రైతుకి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే విపరీతమైనటువంటి ఖర్చులు పెడుతున్నారు రైతు. ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం పురుగుల మందు విషయం మాట్లాడుకున్నట్లయితే, పురుగుల మందు విషయంకి వచ్చేటప్పటికి రైతులు అంటే వరికి చాలా తెగుళ్ళు వస్తుంటాయి. పురుగు వస్తుంటది, దోమ వస్తుంటది, అలాగే నల్లదోమ వస్తుంటది, అలాగే కుళ్ళు తెగులు వస్తుంటది. ఇలాగా మెడవిరుపు, ఇలాగా కవ్వలు వచ్చేయటం, మావులు కొట్టడం, ఇలాంటివి చాలా తెగుళ్ళు వస్తుంటాయి. సో ఈ తెగుళ్ళకు రైతులు ఏం చేస్తారంటే విపరీతమైనటువంటి మందులు కొడుతున్నారు. ఎగ్జాంపుల్ ఒక రైతు ఒక ఎకరానికి ₹1 మందు కొట్టాడు అనుకోండి, దాంట్లో 10 పైసల మందు మాత్రమే రైతుకు పనిచేస్తుంది. ఆ మొక్కకు అనేది పనిచేస్తుంది. ఆ 10 పైసల మందు అనేది రైతుకు ఉపయోగపడుతుంది. మిగతా 90% అనేది రైతుకు నష్టం అవుతుంది అనమాట. సో మళ్ళీ రైతు ఏం చేస్తుంటాడు, ఎక్కడైతే 10 పైసల మందు పడిందో అక్కడ పూర్తిగా పురుగు నివారణ చేస్తుంది. ఈ 90% వేస్ట్ అవుతుంది కదా. ఈ మిగతా 90% ఏరియా ఏమవుతుందంటే మళ్ళీ ఒక గుడ్లు పెట్టేసి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అనేది జరిగిపోతుంది. అప్పుడు రైతు ఏం చేస్తుంటాడు, మందు కొట్టిన ఒక 2-3 రోజులకి పురుగు తగ్గినట్టు ఉంటుంది. మళ్ళీ మిగతా 4-5 రోజుల తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. అప్పుడు రైతు ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఇంకొకసారి మందు అనేది తీసుకొచ్చి మళ్ళీ కొట్టడం అనేది జరుగుతుంది. ఇలాగా పంట లాస్ట్ అయ్యే వరకు రైతు పంటకి కొడుతూనే ఉన్నారు. సో ఈ విధంగా పురుగుల మందు విషయంలో విపరీతమైనటువంటి ఖర్చు అనేది రైతుకు జరుగుతుంది. సో ఆ ఖర్చును మనం ఈ ఆప్సా 80 నుంచి ఈ ఆప్సా 80 వాడటం వల్ల ఎలాగ మనం తగ్గించవచ్చు అనేది మీకు ఒక డెమో చేసి నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో మనం ఒక వాటర్ అంటే మనం ఒక పిచికారి చేస్తాం కదా, పిచికారి ట్యాంక్ తీసుకుందాం. ఇది మందు అనుకుందాము. ఓకే, ఈ పిచికారి ట్యాంక్ ని మనం తీసుకున్నాం. ఈ పిచికారి ట్యాంక్ తో మనం పంటకు మందు కొట్టేటప్పుడు ఇది వరి, ఇది వరి. సో చూడండి వరి ఎలా ఉందో. సో ఈ వరి మనం పంట కొట్టేటప్పుడు ఏ విధంగా మనకి హెల్ప్ జరుగుతుంది అనేది మీరు చూడొచ్చు. చూడండి వరి అనేది పూర్తిగా నేను మందులో ముంచాను, పూర్తిగా మందులో ముంచాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఏం జరిగింది, ఏమైనా మన మందు అనేది మొక్కకు అంటిందా? అంటలేదు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే మనము కొట్టే మందు పూర్తిగా మొక్క మీద కూర్చుంటే కదా పురుగు చేస్తుంది, కూర్చోకపోతే ఎలా పురుగు చేస్తుంది? సో మీరు ఇక్కడ చూడండి 10% మాత్రమే ఉంటుంది, ఇక్కడ మిగతా 90% ఉండడం లేదు. సో ఈ విధంగా మనకు రైతుకి అనేది నష్టం జరుగుతుంది. ఓకే, సో అయితే ఈ నష్టాన్ని రైతుకు లాభం ఎలాగ తీసుకురావాలి అనేది నేను చెప్తాను. సో ఏదైతే మనం మందు కొడుతున్నామో, పురుగు మందులకు గాని, దోమ గాని, మావులకు గాని, మెడవిరుపుకు గాని ఏదైతే కొడుతున్నామో దాంట్లో మన ఈ ఆప్సా 80 అనేది మనం ఆ మందులో కలిపి కొట్టడం వల్ల రైతుకి ఏ విధమైనటువంటి రిజల్ట్ వస్తుంది అనేది మీరు చూడొచ్చు. కలిపాం కదా. సో ఆ మందుని ఇప్పుడు చూడండి, చూసారు ఇందాక మనం పెట్టాం కదా మందులో. సో ఇప్పుడు ఆప్సా 80 కలిపినటువంటిది ట్యాంక్ అన్నమాట. సో దీంట్లో పూర్తిగా ఉంచాం. సో ఇప్పుడు ఏం జరిగింది అబ్జర్వ్ చేయండి. చూసారా పూర్తిగా కూర్చుంది కదా మందు. సో ఈ ఆప్సా 80 కలిపి వేయటం వల్ల చూడండి, ఈ ఆప్సా 80 కలిపి వేయటం వల్ల, మందులో కలిపి వేయటం వల్ల రైతుకి మళ్ళీ ఇక్కడ 3 లాభాలు ఉన్నాయి. ఒకటి
మనం ఏదైతే మందు తీసుకొస్తామో ఆ మందు పవర్ పెంచుతుంది అనమాట. ఆ పవర్ ఎప్పుడైతే పెంచుతుందో అక్కడ పురుగు అనేది పూర్తిగా నివారణ అవుతుంది. ఒకటోది. రెండోది, ఆ మందు ఏదైతే తెచ్చామో దాన్ని పూర్తిగా కూర్చునేటట్టు చేస్తుంది మొక్క మీద. ఎప్పుడైతే మొక్క మీద కూర్చుందో అక్కడ ఉండే నివారణ, పురుగు అనేది పూర్తిగా నివారణ అనేది జరుగుతుంది. మూడోది ఏంటంటే, మనం మందు కొట్టాం. మందు కొట్టిన తర్వాత ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ ఇంటికి వచ్చేటప్పుడు పెద్ద వర్షం పడింది. అప్పుడు ఏమవుతుంది, పూర్తిగా మందు అనేది మొక్క నుంచి కడిగేస్తుంటది. అప్పుడు రైతుకి ఏమవుతుంది, పూర్తిగా నష్టం అనేది జరుగుతుంది. మళ్ళీ వర్షం అయిపోయిన తర్వాత రైతు మళ్ళీ మందు కొట్టవలసి వస్తుంది. సో ఈ ఆప్సైటీ కలపటం వల్ల రైతు మనం మందు కొట్టిన తర్వాత 5 నిమిషాల తర్వాత పెద్ద వర్షం పడినా రైతుకి ఎటువంటి నష్టము ఉండదు. సో యథాస్థితిగా మనకి పూర్తిగా పనిచేసేటట్టు చేస్తుందన్నమాట. ఆ విధంగా మనకి ప్రతి ఒక్క పురుగుల మందులో కూడా మనం వరికి అనేది వండర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఆ విధంగా మనకి పురుగుల మందు విషయంలో రైతుకి లాభం అనేది పొందుతారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఖర్చు ఎక్కువగా రైతులు చేసేది ఏంటంటే ఎరువు గురించి. ఈ రోజుల్లో చూసినట్లంటే ఎరువు విషయంలో రైతు విపరీతంగా వేస్తున్నారు. ఒక 20 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాల ముందు ఒక ఎకరానికి ఒక రైతు 2 తూములు ఎరువు వేసేవాడు. అదే ఈ రోజులు చూసినట్లయితే 3 బస్తాలు, 4 బస్తాలు, 10 బస్తాల వరకు వేస్తున్నాడు రైతు ఒక ఎకరానికి. అంటే ఏం జరుగుతుందంటే ఖర్చు అనేది విపరీతం పెరుగుతుంది. ఎందుకు అంత పెరుగుతుందంటే, మనకి సైంటిస్టుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక రైతు ఒక ఎకరానికి ఒక బస్తా వేసాడు అనుకోండి, దాంట్లో 20 కేజీలు మాత్రమే మన పంటకు పనిచేస్తుంది. మిగతా 30 కేజీలు అనేది రైతుకి నష్టం జరుగుతుంది. అయితే ఏం జరుగుతుంది నష్టం? మనం వేసే 20 కేజీలు అనేది పూర్తిగా మన పంటకు అందుతుంది. మిగతా 30 కేజీలు అనేది మనకు భూమి పొరల్లో ఉండిపోతుంది. ఈ భూమి పొరల్లో ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే సరైనటువంటి పోషకాలు మొక్కకు అందట్లేదు. కాబట్టి రైతు ఏం ఆలోచిస్తారు, ఇంకా నా పంట ఇంకా నలుపు రాలేదు, గ్రోతింగ్ రాలేదని మళ్ళీ ఇంకొక బస్తా అలాగా ఎక్కువ వేస్తున్నాడు రైతులు. సో ఆ విధంగా రైతుకి ఖర్చు అనేది పెరుగుతుంది. అయితే ఈ 30 కేజీల ఎరువు అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ 30 కేజీల ఎరువు అనేది భూమి పొరల్లో ఉండి భూమి యొక్క సారవంతాన్ని తగ్గించేస్తుంది. ఎప్పుడైతే సారవంతం తగ్గించేస్తుందో అక్కడ ఏంటంటే మళ్ళీ ప్రతి సంవత్సరానికి కూడా ఉన్న ఎరువు సంఖ్య అనేది పెరిగిపోతుంది. అందుకనే 20 సంవత్సరాల ముందు 3-4 కేజీలు వేస్తారు. అంటే ఎరువు అంటే నేల మందు, అలాగే పిండి అంటారు కదా, గ్రోమోర్, డిఐపి 20-20 అవి. సో ఎప్పుడైతే అప్పుడు ఒక 3 కేజీలు 4 కేజీలు వేసేవారు ఎకరాకి, ఇప్పుడు ఒక 10 బస్తాలు వేస్తున్నారు. ఇలాగ రైతులకు అనేది ఎరువు విషయంలో ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. సో ఆ ఖర్చు మనకి ఎరువు విషయంలో ఎలా తగ్గించవచ్చు అనేది మీకు నేను ఒక డెమో చేసి చూపిస్తాను అనమాట. ఇది ఒక పొలం అనుకుందాం. దాంట్లో ఇది ఒక పొలం అన్నమాట. సో ఈ పొలంలో మనం ఎరువేద్దాం. ఓకే, ఇది పొలము. ఈ పొలంలో మనం ఎరువేద్దాం. సో గ్రోమో, డిఏపి, యూరియా నేను తీసుకురాలేను కాబట్టి ఇది సల్ఫర్ అన్నమాట. ఈ సల్ఫర్ అంటే ప్రతి ఎరువులో కూడా ఈ సల్ఫర్ ఉంటుంది. సో ఈ ఎరువు అనేది మన పొలంలో వేద్దాం. ఎరువు అనేది మన పొలంలో వేసాం. ఏమైందండి? ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన పొలంలో ఎరువు వేసాం, ఏమైంది చూసారా? మొత్తం ఎరువంతా పైనే ఉంది. సో పైన ఉంటే మనకి ఎక్కువగా పంట వస్తుందా? వేలు దగ్గరికి వెళ్తే పంట వస్తుందా? వేలు దగ్గరికి వెళ్తే కదా పంట వస్తుంది. సో చెప్పాను కదా, 20 కేజీలు మాత్రమే మనకి భూమిలోకి వెళ్తుంది, మిగతాది అనేది పై పొరల్లో ఉండిపోతుంది. అయితే ఈ విధంగా రైతుకి ఎరువు విషయంలో నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని మనం ఎలా కాపాడచ్చు అంటే, ఇప్పుడు రైతు ఏదైతే ఎరువు వేస్తాడో ఆ ఎరువుతో పాటు మన ఈ ఆప్సా 80 కలిపి వేయటం వల్ల ఏం జరిగిందో చూడండి. ఏం జరుగుతుంది? మిక్స్ అయింది కదా. సో మనం ఏదైతే ఆప్సా 80 వేస్తామో, ఏదైతే ఎరువు వేస్తామో, ఎరువుతో పాటు ఆప్సా 80 వేయటం వల్ల రైతుకి పూర్తి స్థాయిలో ఎరువు అనేది మొక్క దగ్గరికి అనేది వెళ్తుంది. ఎప్పుడైతే మొక్క దగ్గరికి పూర్తిగా ఎరువు వెళ్తాదో
మనకి పంట అనేది అద్భుతంగా వస్తుంది. అయితే ఈ ఎరువుతో పాటు మన ఆప్సా 8 వేయడం వల్ల రైతుకు 3 లాభాలు ఉన్నాయి. ఒకటి, మనం వేసే ఎరువు మొత్తం భూమిలోకి వెళ్తుంది. రెండోది ఏంటంటే భూమిలోకి ఎప్పుడైతే మన ఎరువు పూర్తిగా వెళ్తాదో భూమిని ఉలకన చేసేస్తుంది. ఎప్పుడైతే భూమి ఉలకన అవుతుందో వేరు వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే వేరు వ్యవస్థ డెవలప్ అయిందో పిలకలు అనేవి విపరీతంగా వస్తాయి. సో నార్మల్ గా మనకు ఒక 10 పిలకలు ఒక మొక్కకు వచ్చినట్టయితే మన ఆప్సా 8 వేయడం వల్ల 10 నుంచి 40 పిలకల వరకు ఎక్స్ట్రా మేము తీసుకొస్తాం. చాలా టెస్టిమోనీలు ఉన్నాయి. సో పిలకలు పెరుగుతాయి. ఎప్పుడైతే మనకి మొక్కకు కావలసినటువంటి పోషకాహారము వచ్చిందో అప్పుడు మొక్క ఆరోగ్యంగా, మొక్క నుండి వచ్చే గింజలో పాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. గింజ బలువు వస్తుంది, కలర్ వస్తుంది. పొల్లు కవ్వ అనేది అసలు రానే రాదు మనకు ధాన్యం విషయంలో అన్నమాట. సో చూడండి, ఒక ఎకరాకి ఒక 2 బస్తాలు కవ్వలేని అనుకోండి పొల్లులు, అవే ధాన్యంగా మారితే 4 బస్తాలు అవుతాయి అవ్వా అంటే రైతుకి ఎక్స్ట్రా దిగుబడే కాదా? సో మన ఆప్సా 8 వాడటం వల్ల రైతు ఒక ఎకరానికి 4 బస్తాల నుంచి 16 బస్తాల వరకు ఎక్స్ట్రా దిగుబడి అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ఎరువుతో పాటు వేయచ్చు, పురుగుల మందుతో పాటు వేయచ్చు. అలాగే ఈ ఎండాకాలం పంటల్లో చాలా దగ్గర వాటర్ ప్రాబ్లం ఉంటుంది. వాటర్ లో కూడా మనం ఈ ఆప్సా 8 అనేది భూమి పదును తేమ అనేది కాసేస్తుంది అనమాట. అది ఏ విధంగా వేయాలనేది కూడా మీకు నేను చెప్తాను. మనం ఎరువుతో పాటు వేస్తాం కదా, తేమను కూడా మనకు కాసేస్తుంది. అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం వరి పంటకు కానీ వాడినట్టయితే అద్భుతమైనటువంటి దిగుబడి వస్తుంది, ఖర్చు అనేది తగ్గుతుంది. కాబట్టి నేను ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 4 రాష్ట్రాలకి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ చాలా మంది రైతులకు హెల్ప్ చేస్తున్నాను. చాలా వండర్ఫుల్ రిజల్ట్ అనేవి వస్తున్నాయి. ఇంతకు ముందు వీడియోస్ కూడా ఉన్నా మీకు పత్తి గురించి, అలాగే మనకి కొన్ని పంటలు మనకి టమాటా గురించి, మిర్చి గురించి చాలా వీడియోస్ చేశాను. చాలా మంచి రిజల్ట్ వచ్చాయి. సో ఈ వరి విషయంలో కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. కాబట్టి నేను ఏ విధంగా డెమో చేశాను ఆ విధంగా నేను చెప్పేటట్టు మీరు వాడొచ్చు. నా నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద వస్తుంది, 6301133209. నా పేరు సురేష్. మీరు నా నెంబర్ కాల్ చేసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ ఆప్సా 8 దయచేసి నేను చెప్పింది కరెక్ట్ గా వినండి. దయచేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కొనవద్దు. ఎందుకంటే డూప్లికేట్ వచ్చేస్తుంది. ఎందుకంటే రైతు ఆల్రెడీ పెట్టుబడి పెట్టి నష్టపోతున్నాడు. మళ్ళీ డూప్లికేట్ పెట్టి కూడా మళ్ళీ నష్టపోవద్దు. మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ మాకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతుకి అందాలి, ప్రతి రైతు నష్టపోకుండా లాభం పొందాలనేది మా ఆలోచన అనమాట. వండర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాడవలసినటువంటి ప్రొడక్ట్ అనమాట ఇది. ఎందుకంటే అద్భుతమైనటువంటి రిజల్ట్, రైతుకు పెట్టుబడి తగ్గించి దిగుబడి పెరిగే అద్భుతమైనటువంటి ఈ ఆప్సా 8 అనమాట. వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాతో కాంటాక్ట్ లో ఉండండి, నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 6301133209. మీ అందరికీ వీడియో ఉపయోగపడదు అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.